న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మరోమారు బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. నిజామాబాద్ బారాసా పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి. సంతోషాల మధ్య టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. అతివ లేనిదే అవని లేదు. స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. శుభాకాంక్షలు తెలిపిన వక్తలు. పోలీసుల మాటలు పెడచెవిన పెడుతున్న బ్యాంకర్లు. రూద్రూర్లో ఏటీఎం ధ్వంసం, నగదు అపహరణ. ఇందల్వై టోల్ ప్లాజా అరుదైన గౌరవం. జాతీయ ఉత్తమ గోల్డ్ అవార్డుకు ఎంపిక. సంతోషం వ్యక్తం చేసిన మేనేజర్. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థికి ధీటైన అభ్యర్థిని పోటీలో ఉంచడం కోసం మిగతా పార్టీలు పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ కుల రాజకీయాలు చేసేందుకు గాను బాజిరెడ్డిని రంగంలో దింపుతున్నారు అని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల పరిధిలోని విజయలక్ష్మి గార్డెన్ మామిడిపల్లి నందు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, శాసనసభాపక్ష నేత, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ ప్రభారి వెంకట్ రమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రోజు రోజుకు బలమైన శక్తిగా బీజేపీ అవతరిస్తోందని అరవింద్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇతర పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. కుల రాజకీయాలు చేయడానికి బాజిరెడ్డిని పోటీలో నిలిపి ఓట్లను కత్తిరించే యత్నం చేస్తున్నారని తెలిపారు. వయోభారం మీద పడిన వ్యక్తికి పార్టీ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా వల్ల నేడు బీజేపీ అన్ని రంగాలలో దూసుకుపోతోందన్నారు. హామీ ఇచ్చాం, అమలు పరిచాం, రాసి ఇచ్చాం, అందుకు ధీటుగా పనిచేస్తున్నామని అరవింద్ పేర్కొన్నారు. రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. మరోమారు బీజేపీ విజయం తథ్యమన్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికలకు పోల్చుకుంటే 2018, 23 ఎన్నికలకు పోల్చుకుంటే మన పార్లమెంట్ నియోజకవర్గంలో గణనీయంగా భారతీయ జనతా పార్టీ పెరగడం జరిగింది. పార్టీ పెరిగినప్పుడు టికెట్ ఒకళ్ళకే వస్తుంది. టికెట్ రాని వాళ్ళు కొంచెం నిరాశ పడి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్, పార్టీ పెరిగితే ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు మనం పార్టీని పెంచుకుంటే పార్టీ మనను పెంచే సమయం వస్తుంది. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అవతల పార్టీ వాళ్ళు గెలుస్తుందికి అభ్యర్థులను పెడతలేరు. బీజేపీని అడ్డుకుంటేందుకు అభ్యర్థులు పెడుతున్నారంటే ఇక్కడ పార్టీ మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క ప్రోద్బలంతో ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు. వాళ్ళకు అర్థమైతలేదు క్యాండిడేట్లను ఎవరు పెట్టాలను. ఒక క్యాండిడేట్ని బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసింది. ఆ క్యాండిడేట్ గారు ఫోన్లు చేస్తున్నారంట, మనోళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారట. నన్ను నిలబడమంటుండ్రు, పైసలన్నీ ఇస్తా అంటున్నాను. వాళ్ళే పైసలు ఇస్తారట, వాళ్ళే ప్రచారం చేస్తారట, నన్ను ఉట్టిగా నిలబడమని చెప్తున్నారు. అంటే మా చెల్లెలు కవితమ్మకి ఇప్పటికి కూడా రాజకీయ తెలివి రాలే పాపం. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మనిషి ఆయనని పెట్టి 300 కాపు, వీళ్ళు కుల రాజకీయాలకి మించి రాజకీయాలకు వీళ్ళకి అర్థం కాదన్న. కాంగ్రెస్ ఓడికి కాదు, బీఆర్ఎస్ ఓడికి కాదు. వీళ్ళెన్నడూ జాతీయతాభావము, హిందుత్వము, అవినీతి రహిత పాలన కాడికి రానే రారు, దాని దగ్గరలో కూడా రారు. ఎంతసేపు కులాలను పట్టుకునే ఉంటారు. బాజిరెడ్డి గోవర్ధన్ గారి వయసు 70 సంవత్సరాలు.
ఆయన కాంగ్రెస్ ఆ వయస్సు కన్సిడర్ చేసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయననట కులంలో మున్నూరు కాపు కులంలో ఓటు కత్తెర పెడతారట. అందుకని ఆయనని కవిత పెట్టిందట. కవిత గారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకవేళ కత్తెర పెడితే ఏ పార్టీ కత్తెర పెడతారండి? నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను ఖరారు చేయడంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి మాజీ సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఖరారు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ఎంపీ టికెట్ బాజిరెడ్డి గోవర్ధన్ కు ఖరారు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దర్పల్లి బీఆర్ఎస్ మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలలో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు. జిల్లాకు రావాల్సిన నిధుల కోసం బాజిరెడ్డి గోవర్ధన్ లోక్సభలో తమ గళం వినిపించి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, నాయకులు రాజేష్ నాయక్, ధరావత్ గోపాల్, శంకర్ నాయక్, నజీర్, మైపాల్, పోతరాజు, చెలిమిల రవి, కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్, చెలిమిల రంజిత్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం మన రాష్ట్ర బీఆర్ఎస్ అధినేత మన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వ్యవస్థాపకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఒక పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో మరి నిన్న సాయంత్రం మరి మన నిజామాబాద్ రూరల్ మన మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గారిని మరి మన నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి మాజీ సీఎం ముఖ్యమంత్రి గారికి మరి కేటీఆర్ గారికి మరి అదేవిధంగా మన నిజామాబాద్ ఆడపడుచు కవితక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన టైగర్ నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి కూడా మరి దర్పల్లి మండల శాఖ తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా టపాకాయలు కాల్చుకుంటూ మరియు సీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఎందుకంటే ఇవాళ మంచి నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు, 3 సార్లు ఓటమెరిగినటువంటి నాయకుడు, మరి ఎక్కడ పోయినా కూడా గెలిచే సత్తా ఉన్నటువంటి అభిమాన నాయకుడు, మరి అభివృద్ధి పదాత మరి గుర్తించి ఇవాళ మనం చంద్రశేఖరరావు గారు మరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరొకసారి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన నిజామాబాద్ జిల్లాలో పట్టున్నటువంటి వ్యక్తి, అనుభవం గల వ్యక్తి, అభివృద్ధికి మరి ముందు నడిచేటువంటి వ్యక్తిని గుర్తించి ఇలా మరి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారికి మేము ఎల్లవేళలా కూడా బాజిరెడ్డి గోవర్ధన్ వెంబడ ఉండి మరి పోయినా ఏదైతే మా అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటమి జరిగిందో దాన్ని సవిసూచనం మరి అన్ని కూడా పరిశీలన చేసుకొని మరి ముందుకు నడుస్తూ మనకు కావాల్సింది అభివృద్ధి కాబట్టి మరి ఏదో పేర్లు చెప్పి ఆ పేరు చెప్పేసి ఇలా 5 సంవత్సరాలు గడుపుకున్నారు. మరి అలాంటి కాకుండా మనకు నిజామాబాద్కు మొత్తం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్ హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రథమ పౌరురాలు నీతు కిరణ్, జెడ్పీ చైర్పర్సన్ దాదనగారి విఠలరావు, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని ఎస్కే రసుల్ బి, డిఎంహెచ్ఓ సుదర్శనం, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, ఎంసీహెచ్ఆర్డి ట్రైనింగ్ కోఆర్డినేటర్ వసుంధర, స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, సిడబ్ల్యూసీ చైర్మన్ సంపూర్ణ పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో కూడా గౌరవం ఇవ్వాలని, అందరూ తమను తాము ముందుగా గౌరవించుకోవాలన్నారు. ఆ తర్వాత అందరినీ గౌరవించాలని, ప్రతిరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే విధంగా చూడాలని, మహిళలు తమను తాము తక్కువ అంచనా వేసుకోవద్దన్నారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, మహిళలు చర్చల్లో పాల్గొని వారి నిర్ణయాలు తెలియజేయాలని కోరారు. ఆ తర్వాత ఆటపాటల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే అన్ని ప్రాజెక్టుల యొక్క సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఆయాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం యొక్క సిబ్బంది పాల్గొన్నారు. స్త్రీ ఉండాలి. ఇంతకుముందు చాలామంది చెప్పినట్లు
ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారని మన పెద్దలు చెప్తా ఉంటారు. స్త్రీలని గౌరవించే ఏకైక దేశం భారతదేశం. ఈ దేశాన్ని కూడా మనం భారతదేశం అని చెప్పుకుంటాం. భరతమాతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒకప్పుడు స్త్రీలంటే వంటింటికి పరిమితమై ఉంది. ఈరోజు అనేక రంగాల్లో ఇది అది కాకుండా అన్ని రంగాల్లో కూడా స్త్రీలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనేక మంది స్వతంత్రం కోసం దేశం కోసం పోరాడిన స్త్రీమూర్తులు మనకు ఝాన్సీ లక్ష్మీబాయి కానీ రాణి రుద్రమ కానీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అదేవిధంగా గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో స్త్రీలకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తూ ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో 33%, అంటే రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఇది కాకుండా నెక్స్ట్ 5 years తర్వాత 33% మహిళలే ఉంటారు అక్కడ. అనేక సంవత్సరాల నుండి భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహిళలకు కల్పించే ఫెసిలిటీస్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీకు అందరికీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో ముందుంచింది గత ప్రభుత్వం. ఒకసారి మనం కూడా స్మరించుకోవాలి, చెప్పుకోవాలి. మరి మహిళలకు చిన్న పాప నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్క సౌకర్యాలు కల్పించింది ఆ గవర్నమెంట్. మనం చెప్పాము ఇంతకుముందు, ఏది అమృత పిల్లలకు. రూద్రూర్లోని ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఏటీఎం మిషన్ ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటున్నారు. నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం ను బుధవారం రాత్రి సమయంలో దొంగలు పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దొంగలు ప్రొఫెషనల్ వృత్తిగా దీన్ని మార్చుకున్నట్లు తెలిసింది. గతంలో కోటగిరి రూద్రూర్లో గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్లను కట్ చేసి నగదుతో ఉడాయించారు. అప్పుడు అది జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూట ఏటీఎంల వద్ద కాపలా మనిషిని ఏర్పాటు చేయాలని బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలు ఉన్నాయన్న ధీమాలో ఉండగా ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి దొంగతనాలు అరికట్టవచ్చని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రూద్రూర్లో ఏటీఎంలలో వరుస దొంగతనాలు జరుగుతున్న సంబంధిత శాఖ అధికారుల మౌనం ఎందుకు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందల్వై టోల్ ప్లాజా హతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2022వ ఏడాదికి గాను నేషనల్ ఎక్సలెన్సీ జాతీయ ఉత్తమ గోల్డ్ అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమని ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు టోల్ ప్లాజా వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. జాతీయ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 2022 సంవత్సరానికి గాను ఇందల్వై టోల్ ప్లాజా అతంగ్ కంపెనీ చేసిన మార్పులే నేషనల్ ఎక్సలెన్స్ ఇండియా ఉత్తమ గోల్డ్ అవార్డు మరియు స్వర్ణ పథకం అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయం. ఇందల్వై టోల్ ప్లాజా 2022వ ఏడాదికి స్వర్ణ పథకం, జాతీయ గోల్డ్ ఉత్తమ అవార్డు సొంతం చేసుకోవడం అగ్రస్థానంలో నిలిచిందని అతంగ్ కంపెనీ చేసిన మార్పులే ఈ అవార్డు తెచ్చిపెట్టాయన్నారు. టోల్ ప్లాజా పరిపూర్ణ మెయింటెనెన్స్ తో పాటు దారి పొడవును మొక్కలు నాటడం, విద్యుత్ దీపాల నిర్వహణ, జాతీయ రహదారిపై గుంతలు లేకుండా చూడడం, తూర్పు గోదావరి జిల్లాలో నిరంతరం పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ పర్యవేక్షణలో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక అధునాతన టెలిఫోన్ అందుబాటులో పెట్టడం, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే 2 రోడ్ పెట్రోల్ వాహనాలు నిరంతరం పనిచేసే విధంగా చూడడం, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కేవలం 8 నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని వారికి సాయపడుతూ ప్రాణాలను రక్షించడం జరుగుతుంది.
ముఖ్యంగా ఇందల్వై టోల్ ప్లాజాలో ప్రతి వారం రోడ్ సేఫ్టీ పైన అవగాహన సదస్సులు నిర్వహించి వాహనదారులకు, డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ అప్రమత్తత చేయడం ద్వారానే మాకు ఈ స్వర్ణ పథకం అవార్డు వచ్చిందని ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ రహదారుల సంస్థ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డులు ప్రకటిస్తారు అని తెలిపారు. అందులో భాగంగా ఇందల్వై టోల్ ప్లాజాకు 2022 ఏడాదికి గాను బెస్ట్ మెయింటెనెన్స్ స్వర్ణ పథకం జాతీయ ఉత్తమ గోల్డ్ అవార్డు జాతీయ కేంద్ర ప్రభుత్వం రహదారుల శాఖ మంత్రి నితిన్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా రహదారిపై మొక్కల సంరక్షణ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, రోడ్డుపై మొక్కలు నాటడం, వాటిని సందర్శించడం, రహదారిపైన ఏదైనా ప్రమాదం జరిగితే కేవలం 8 నిమిషాల్లో చేరుకునే అంబులెన్స్ రెస్పాన్స్ అవ్వడం, అలాగే రోడ్ సేఫ్టీ సదస్సులు నిర్వహించడం, మంచినీటి సౌకర్యం మరియు టాయిలెట్స్ నిర్వహణ, రోడ్డుకు 2 పక్కల మొక్కలు పెట్టి వాటిని నిరంతరం పరిశుభ్రంగా సంరక్షించుకోవడంతో నాకు ఈ స్వర్ణ పథకం జాతీయ ఉత్తమ గోల్డ్ అవార్డు వచ్చిందని ప్రాజెక్టు మేనేజర్ తెలిపారు. ఇందల్వై టోల్ ప్లాజా అతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిరంతరం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం, రోడ్ సేఫ్టీలు నిర్వహించి నీటి సౌకర్యం, టాయిలెట్స్ నిర్వహణ, వాహనదారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచి నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మాకు ఈ అవార్డు వచ్చిందని అన్నారు. మా అతంగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున మరియు టోల్ ప్లాజా సిబ్బంది నిరంతరం చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ స్వర్ణ పథకం జాతీయ అవార్డు వచ్చిందని ప్రాజెక్టు మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇటీవల నిర్వహించిన తై బజార్ వేలంపాటకు అనుకున్న ఆదాయం రాకపోవడంతో వాయిదా వేశారు. వాయిదా పడ్డ నవిపేట్ మేకల వారంతపు సులభ్ కాంప్లెక్స్ వేలంపాట తిరిగి వేలంపాట నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నవిపేట్ మండల కేంద్రానికి చెందిన మేకల సంత, వారంతపు సంత సులభ్ కాంప్లెక్స్ 2024-2025 సంవత్సరాలకి చెందిన వేలంపాట ఎంపీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ నిర్వహించారు. నిర్ణీత ధర పలకకపోవడంతో 3ంటిని 19వ తేదీ మంగళవారం నాటికి వాయిదా వేశారు. ప్రతి శనివారం నిర్వహించే మేకల సంతకు 49 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 40,35,000 రూపాయల వద్ద వేలంపాట నిలిచిపోవడంతో వాయిదా వేశారు. వారంతపు సంతకు 24 మంది ఒక్కొక్కరు 1,00,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 4,61,000 రూపాయల వద్ద నిలిచిపోవడంతో దాన్ని సైతం వాయిదా వేశారు. సులభ్ కాంప్లెక్స్ కొరకు 9 ఒక్కొక్కరు 50,000 చొప్పున డిపాజిట్లు చెల్లించగా 1,42,000 వద్ద నిలిచిపోవడంతో అది సైతం వాయిదా వేశారు. 3 వేలంపాటలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర పలక్కపోవడంతో సంత వేలంపాట మంగళవారం నాటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణీత ధర పలకకపోవడంతో వేలంపాటను ఈ నెల 19వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు డిపాజిట్ చెల్లించి మంగళవారం నిర్వహించే వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. డిపాజిట్ చెల్లించకుండా వేలంపాటలో పాల్గొనే గదిలోకి ప్రవేశం లేదని అన్నారు. మేకల సంత, వారం సంత, సులభ్ కాంప్లెక్స్ వేలం వేయగా అప్సెట్ పై రానందున 3ంటికి రద్దు చేసి తిరిగి మంగళవారం 19వ రోజున 12 గంటల నుంచి నిర్వహించబడు. ఆ రోజు డిపాజిట్ కట్టిన వారు స్లిప్తో సహా హాల్లో అనుమతి ఇవ్వబడు. ఫోన్లు కూడా ఎటువంటి ఫోన్లు కూడా అనుమతించరాదు. ఎవరైతే డిపాజిట్ కడతారో వాళ్ళే ఇక్కడ లోపల వేలంపాట పాడడానికి అర్హులు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మన డిపాజిట్ చెల్లిస్తే వాళ్ళకు కూడా అనుమతించబడు. ఎన్నో ఏళ్లుగా ముదిరాజ్లను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకున్నారే తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముదిరాజ్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రజాపాలన దిశగా అడుగులు ముందుకు వేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ముదిరాజ్లో ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలకు తమ గోడు విన్నవించుకున్న ఫలితం లేకపోయిందన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేసిన ప్రభుత్వానికి తాము అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల నాయకులు పలువురు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ చెప్పాలని ముదిరాజాన్ని గుర్తించుకొని మాకు కార్పొరేషన్ అందించిన సందర్భంలో మేము రాష్ట్ర మరియు జిల్లా ముదిరాజులందరికీ
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంతోషకరమైన వార్త. 10 సంవత్సరాల నుంచి కూడా మనం ప్రభుత్వం మీద పోరాటం చేసే ప్రభుత్వం మనల్ని అణిచివేతకు అన్యాయానికి గురి చేసింది. మనం మేనిఫెస్టోలో పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన హామీలన్నీ ఒప్పుకున్నారు, చేశారు. ఏదైతే ముద్రాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు అలాగే ప్రభుత్వ నోటిఫికేషన్ రాకముందు BCA కూడా ఇస్తే మా ముద్రాజులకు కొంచెం మా బతుకులలో మార్పు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందని మేము భావిస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకున్నాము, గద్దె మీద కూర్చుని పెట్టినాము. అలాగే మీరు కూడా మాకు మా నమ్మకాన్ని పంపు చేయకుండా కార్పొరేషన్ ఎలాగైతే ఇచ్చారో దాని ప్రకారం అలాగే BCA కూడా నోటిఫికేషన్లు రాకముందు మాకు BCA ఇస్తే మా పిల్లలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మేము భావిస్తున్నాం. ఇది గిట్లా మాకు ఈ BCA కానీ ఫిషరీ కార్పొరేషన్స్ కానీ ఈ ముద్రాజ్ కార్పొరేషన్ వల్ల మాకు న్యాయం చేసినట్లయితే మేము ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ మీకు అండదండలుగా మా ముద్రాజులే ఉంటాయని మేము తెలియజేస్తున్నాము. దయచేసి వేల్పూర్లో ఘనంగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు మాజీ మంత్రి వేముల. ఎమ్మెల్యే వేముల జన్మదినం గిఫ్ట్ గా వేల్పూర్లో అభివృద్ధి పనులకు ఎంపీ సంతోష్ కుమార్ ఫండ్స్ విడుదల చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉదార గుణానికి వేల్పూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ సంతోష్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు వేల్పూర్ వాసులు. మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన సొంత గ్రామమైన వేల్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానుల నడుమ ఘనంగా జరిగాయి. నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి వేములకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే వేముల కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. ఎమ్మెల్యే వేముల జన్మదినం పురస్కరించుకుని ఆయనకు గిఫ్ట్ గా వేల్పూర్లో అభివృద్ధి పనులకు ఎంపీ సంతోష్ కుమార్ ఫండ్స్ మంజూరు చేశారు. గతంలో కేసీఆర్ సర్కారుండగా మంజూరై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆగిపోయిన పనుల పట్ల పలుమార్లు ప్రస్తుత ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పలు వేదికల మీద విజ్ఞప్తి చేస్తూ వస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే వేముల గుర్తు చేశారు. బడి గుడి సంఘాలు ఏ ఒక్క పార్టీకో చెందినవి కావు. అందులో పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరూ లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే వేముల పలుమార్లు విన్నవించిన విషయాన్ని వెల్లడించారు. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు పనిచేయాలి. గతంలో మంజూరైన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగానే తనకు ఆవేదన కలిగిందని, కళ్ల ముందే పేదలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు ఆగిపోతుంటే దుఃఖం వచ్చిందన్నారు. తాను ఆవేదనలో ఉండగా తనకు అత్యంత ఆప్తమిత్రుడైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విషయం తెలుసుకుని వెంటనే తన ఎంపీ నిధుల నుండి వేల్పూర్ మండల కేంద్రంలోని వివిధ అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. తన జన్మదిన కానుకగా వేల్పూర్ ప్రజల కోసం సుమారు 1.93 కోట్ల నిధులు మరియు ఇతర పనులకు కలిపి మొత్తంగా 2.20 కోట్లు మంజూరు చేశారని, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆయా సంఘ కమిటీ సభ్యులకు ఇవాళ అందించామని పేర్కొన్నారు. వేల్పూర్ ప్రజల తరపున ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇంటి వద్ద ఎమ్మెల్యే మొక్కను నాటారు. ఒక ఆయన మెల్ల చెవులో చెప్తున్నాడు, మాకు జర సంఘభవనం ఇవ్వకపోతే. నేను నా మనసులో ఏంటంటే చాలా ఇచ్చినాం కదా, గుడికి ఇచ్చినాము, అక్కడ ఉన్న రోడ్డు, అక్కడ ఉన్న ఇంకొక షెడ్, ఒక హాల్ కూడా, కమ్యూనిటీ హాల్ కూడా, ఈ కమ్యూనిటీ హాల్ మీకు ఇచ్చింది మీరు ఇక్కడ గుడికాడ కట్టుకుంటారు కదా, నేనేం చేయాలి అని నేనన్నా. ఏ ఊరోడివి కదా, నేను ఇస్తామేమో అని మాకు ఆశ ఉండే కానీ ఇవ్వకపోతుంది అని కొద్దిగా బాగా అప్పటికే అయిపోయింది, నా చేయలేం లేదు అప్పటికి. సరే నేను సంతోష్ గారు కొద్దిగా డబ్బు ఉంది అనగానే మరి ఇంకొకటి కూడా నాకు కావాలి, మా వేల్పూర్లో మా ముద్రా సంఘం వాళ్ళు అన్ని కులాల సంఘభవనం ఊళ్ళో కట్టుకున్నారు, వీళ్ళేమో గుడికాడ కట్టుకొని ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నారు. అంటే పర్వాలేదు వాళ్ళకి ఇవ్వాలి కదా, కొద్దిగా ఇవ్వండి అన్నా అని అంటే మనకు కూడా 20 లక్షల రూపాయలు అని ఇవ్వడం జరిగింది. మీ పక్షాన కూడా, ముద్రా సంఘ సభ్యుల పక్షాన కూడా సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లనే వాళ్ళు క్యాన్సిల్ చేసిన దాంట్లో ఇంకొకటి 2 లక్షల రూపాయల ఈ మసీదులో వాళ్ళు బాత్రూమ్లు కావాలని అంటే 2 లక్షల రూపాయలు మంజూరు చేసి అది కూడా క్యాన్సిల్ చేసి, అది కూడా ఆయన అడిగి తీసుకోవడం జరిగింది.
అట్లనే క్రిస్టియన్లది ఒక 2 ఉండే, ఒక చర్చ్ ఒకటి ఉండే. అయితే ఎంపీ లాడ్స్లో చర్చులు పెట్టడానికి వీల్లేదు, చర్చులు గుడులు పెట్టడానికి వీల్లేదు అన్నారు. వాళ్ళ ఒక గ్రేవ్ యార్డ్ ఒక దానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. ఆ 2 అడిగారు వాళ్ళు క్రిస్టియన్స్, 2 క్యాన్సిల్ చేసి ఇక చర్చ్ ఎట్లనే పెట్టరాదు అంటున్నారు కదా, గ్రేవ్ యార్డ్ కన్నా ఇవ్వండి అని అంటే దానికి కూడా 5 లక్షలు 4 లక్షలు ఎంతో. ఇట్లా మొత్తం 1,93,00,000 రూపాయలు మన వేల్పూర్ గ్రామానికి జోగిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చారు. అట్లే ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా, మన ఊరు మన బడిలో ప్రైమరీ స్కూల్ కావాలన్నారు. అది మన ఊరు మన బడిలో పెట్టించాం. ఆ మన ఊరు మన బడి స్కీమ్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అది అయ్యట్లేదు. కాబట్టి ఇక ఇప్పటికే మనం ఆ స్కూల్లో 1 కోటి రూపాయల దాకా పెట్టి అన్ని కొత్త రూమ్లు కట్టుకున్నాం. ఇక ప్రైమరీ స్కూల్ కూడా కట్టిస్తే నా పని అయిపోతే నా రుణం తీరిపోతుంది అని అనుకున్న వేల్పూర్కు. వీళ్ళు పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసి అట్లా ఆయనని ఎంపీ గారిని అడిగితే దానికి కూడా 1,03,00,000 రూపాయలు ప్రైమరీ స్కూల్కి 7 రూమ్లు కట్టుకుంటారు. నిజామాబాద్ భారతీయ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను ప్రకటించడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు డిచ్పల్లి మండల కార్యకర్తలు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ను కేసీఆర్ ప్రకటించడంతో విజయంకు కృషి చేస్తామని కార్యకర్తలు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహానికి పూలమాలలు వేసి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. భారతీయ రాష్ట్ర సమితి మండల నాయకులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి నిజామాబాద్ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు పద్మారావు మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్ కు పార్లమెంట్ టికెట్ కేటాయించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిస్వార్థమైన రాజకీయ సేవలు అందించిన రాజకీయ అపార అనుభవం కలిగి అన్ని వర్గాల వారిని కలుపుకుపోయే మనస్తత్వం కలిగిన బాజిరెడ్డి గోవర్ధన్ కు భారతీయ రాష్ట్ర సమితి టికెట్ ప్రకటించిన నేపథ్యంలో భారీ మెజార్టీతో పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించుకుంటామని అన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ విజయం తథ్యమని కార్యకర్తలు అందరం సమిష్టి కృషితో ఎన్నికలలో ఉధృతంగా ప్రచారం చేసి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాజీ బారస డిచ్పల్లి మండల అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ మాట్లాడుతూ ప్రజానాయకుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గత 10 సంవత్సరాలుగా భారతీయ రాష్ట్ర సమితికి ఎనలేని సేవలు అందించి అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేశాడని అన్నారు. కల్మషం లేని ప్రజల మనిషి, అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి మంచి మనసున్న నాయకుడని అన్నారు. భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించడం అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసి విజయం అందిస్తామని అన్నారు. బారస అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, ప్రజలందరూ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి జిల్లా బీసీ నాయకులు, డిచ్పల్లి మండల రజక సంఘం అధ్యక్షులు నల్లవెల్లి సాయన్న, మాజీ మండల అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ, ఏసీసీఎల్ అధ్యక్షుడు నీరడి పద్మారావు, ఏసీసీఎల్ నాయకులు విఠల్ రాథోడ్, సుధాం, ఒడ్డం నర్సయ్య, మండల మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అల్వాల బుచ్చమ్మ, మైనార్టీ నాయకులు జాకీర్, గడ్డం గంగాధర్, కాంతారావు, మాజీ సర్పంచ్ అంజయ్య, కోఆప్షన్ మెంబర్ నయీం తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో మరి తెలంగాణ శ్రేణులు అందరం కలిసి కూడా మరి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి నిన్న కేసీఆర్ గారు మరి పార్లమెంటు ఎలక్షన్స్ ముందట ఉన్నాయి కాబట్టి మరి దాంట్లో ఎవరైతే అభ్యర్థి బాగుంటుందని చెప్పేసి మరి కేసీఆర్ గారు దురదృష్టితో ఆలోచించి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకుడు, ప్రజాదరణ పొందిన నాయకుడు, మరి ప్రజల్లో గుండెల్లో కొలువైనటువంటి నాయకుడు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పేసి వారు సర్వే చేపించి మరి బాజిరెడ్డి గోవర్ధన్ అయితేనే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బాగుంటుందని చెప్పేసి మరి వారు నిర్ణయం తీసుకొని నిన్న అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో మరి మా నాయకులందరం కూడా మరి హర్షధ్వానం వ్యక్తం చేస్తూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గోవన్న గెలుపు కోసం కూడా మేమందరం కూడా కంకణబద్ధులమై కృషి చేసి గోవన్న గెలుపు కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ అందరం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒక బీసీ సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం నుంచి మరి మున్నూరు సామాజిక వర్గం నుంచి మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి ఎన్నిక కృషి చేసినటువంటి కవితక్క గారికి
ఎస్సీలకు రేపు న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగినది. ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లో రెప్పపాటున కొంచెము ఇబ్బంది వలన ఓడిపోయినటువంటి మా యొక్క నాయకుడిని మరొక్కసారి రాష్ట్ర నాయకత్వం ఈరోజు గుర్తించి ఈ జిల్లాకు ఎవరైతే ఎంపీగా గెలుస్తారని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బాజిరెడ్డి గోవర్ధన్ గారే అని చెప్పి ఒక నమ్మకంతో మరొకసారి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సామాజిక వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే గత మూడు నెలల లోపట్నే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఏవి కూడా అమలు కావడం లేదు. ఎందుకంటే మన నాయకుడు మనకు ఉంటే, బలమైన నాయకుడు అనేది మనకు ఉంటే రేపు టీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా మనం ఏ విధంగా అయితే ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన ఉంటుంది. కనుక దయచేసి ప్రతి ఒక్క టీఆర్ఎస్ యొక్క కార్యకర్త, ఎందుకంటే ఇది నా వంతు, ఇది నా యొక్క కృషి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని బాజిరెడ్డి గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే 3 నెలల లోపట్నే ప్రజల లోపల, గ్రామాల లోపల ఎంతో నిరుత్సాహంగా ఉన్నటువంటి జనాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాన్ని మనము ప్రజల లోపలికి గట్టిగా తీసుకుపోయి బాజిరెడ్డి గారిని గెలిపించే విధంగా శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరము బోధన్ హుండీ లెక్కింపు జరిగింది. బోధన్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో మహాశివరాత్రి అనంతరం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బోధన్ శ్రీ చక్ర శివాలయ హుండీ లెక్కింపును దేవాదాయ ధర్మశాఖ వారి ఆదేశానుసారం జిల్లా ఇన్స్పెక్టర్ కమల, ఈఓ రవీందర్ గుప్తా, జేఏఓ రాములు, చైర్మన్ కర్ణె హనుమంతరావు వారి పాలక మండలి, ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ కమల, ఈఓ రవీందర్ గుప్తా, చైర్మన్ కర్ణె హనుమంతరావు మాట్లాడుతూ భక్తుల కానుకల ద్వారా హుండీలో మొత్తం 3,67,045 రూపాయలు, ఆర్జిత సేవలు, అభిషేకముల ద్వారా 4,33,348 రూపాయలు, మొత్తం 8,393 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇటు మొత్తాన్ని దేవాదాయ ధర్మశాఖ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవాన్ని 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వర్తించుకున్నాం. భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ రోజున హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. శివరాత్రి రోజున ఆర్జిత సేవలు, అభిషేకాలు, దాని యొక్క ఆదాయము 4,33,348 రూపాయలు. హుండీ ఆదాయము 3,67,045 రూపాయలు. మొత్తం 8,393 రూపాయలు ఆదాయం వచ్చింది దానికి. ఈ యొక్క డబ్బుని ఈవో గారు ఎండోమెంట్ యొక్క అకౌంట్ నంబర్లో జమ చేస్తారు. దేవాదాయ అకౌంట్. ఈ దానికి ఈ సంపూర్ణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రెస్ కానివ్వండి, వివిధ శాఖల అధికారులందరికీ పేరు పేరున మా బాడీ తరఫున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దీనికి సంపూర్ణ శివాలయము బోధన్ పట్టణం గల అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయం. ఈ ఆలయము సాలగ్రాహముగా పిలువబడుచున్నది. ఈ ఆలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరిగినది. ఇట్టి ఉత్సవాలు తర్వాత ఈరోజు హుండీ ఇప్పడం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో సూపర్వైజర్ అధికారి, చైర్మన్, భక్తులు, సిబ్బంది అందరి సమక్షంలో హుండీ తీయడం జరిగింది. ఇట్టి హుండీ యందు 3,67,045 రూపాయలు వెళ్ళడం జరిగింది. ఇట్టి హుండీలో వెళ్ళిన రూపాయలను దేవాలయ ఖాతా యందు జమ చేయబడును కావున తెలియజేయండి. శివలింగానికి సాలగ్రహ అని ఒక పేరు ఉంది. కావున ఇక్కడ చాలామంది భక్తులు శివరాత్రికి 40 నుండి 50 వేల వరకు దాదాపు దర్శించుకున్నారు. అట్టి హుండీని ఈరోజు విప్పగా 3,67,045 రూపాయలు వచ్చినవి. దాదాపు నెలన్నర హుండీ. వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్ఐ తెలిపారు. వారి వాహనాలకు నంబర్ ప్లేట్లు బిగించుకోవాలని తెలిపారు.
సిరికొండ మండల పరిధిలోని వాహనదారులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నెంబర్ ప్లేట్లు వేసుకోకుండా వాహనాలను నడిపిన యెడల అట్టి వాహనాలను సిజిసి డిటిఓకు పంపడం జరుగుతుందని సిరికొండ మండల ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనాలని నడపరాదని, రిజిస్ట్రేషన్ అయి కూడా నెంబర్ ప్లేట్లు వేసుకోకుండా ఆ వాహనాలను సీజ్ చేసి డిటిఓ ఆఫీస్ కి పంపించడం జరుగుతుందని, వెంటనే వాహనాలకు నెంబర్ ప్లేట్లు బిగించుకోవాలని, నిర్ణీత కాలంలో రిజిస్ట్రేషన్లు చేసుకుని నెంబర్ ప్లేట్స్ అమర్చుకోవాలని ఆయన సిరికొండ మండల ప్రజలను కోరారు. సిరికొండ మండల ప్రజలకి పోలీసు వారి విన్నపం. నిజామాబాద్ కమిషనర్ ఆదేశానుసారం మండలంలో వాహనాలు నడుపుతున్న ప్రజలకు తెలియజేయనది ఏమనగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మరియు నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకొని వాహనాలను మరియు నెంబర్ ప్లేట్ ఉన్న ఆ నెంబర్ని ట్యాంపర్ చేసిన వాహనాలని సీజ్ చేసి డిటిఓ గారికి ఇన్స్పెక్షన్కి పంపబడను. ఇటు వాహనాలు డిటిఓ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయబడను. కావున ప్రజలందరూ నెంబర్ ప్లేట్ సక్రమంగా ఉంచుకొని రెడ్డిల ఆకాంక్షని నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రి మండలికి రెడ్డి ఐక్యవేదిక తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రెడ్డిల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక తాడ్వాయి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎర్రపహాడ్లో జరిగిన కార్యక్రమానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 10 సంవత్సరాల కాలం నుండి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి సారథ్యంలో అనేక రకాల ఉద్యమాలు చేస్తూ గతంలో ఉన్న ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పిస్తూ మా పేద రెడ్డిల భవిష్యత్తు కోసం ఉద్యమాలు చేస్తూనే వస్తున్న రెడ్డి సంఘాలను కలవకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మా పేదరెడ్డి వర్గాలను పరిగణలో కూడా తీసుకోలేదని వాపోయారు. 2017 మేడ్చల్లో జరిగిన రెడ్డి గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లకు అధికారం వస్తే తప్పకుండా పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మంత్రి మండలిలో ఆమోదం తెలిపి మా పేద రెడ్ల పక్షాన నిలిచిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి మండలికి, రెడ్డి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రెడ్డి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎర్రాపాడు గ్రామం తాడవ మండల్ కామారెడ్డి జిల్లా. మా గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలపడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వాలు మేము గత 10 సంవత్సరాలుగా రెడ్డి ఐక్య వేదిక ఏనుగు సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ కోణాల్లో అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ, లాఠీ దెబ్బలు తింటూ, కేసులు పెట్టించుకొని జైల్లో కూడా వెళ్ళడం జరిగింది చాలా మార్లు. అటువంటి సందర్భంలో కూడా గత పాలకులు, గత ప్రభుత్వాలు, గత 10 సంవత్సరాలు అయితే ప్రభుత్వం ఉందో బారాస, ఇప్పుడున్న బారాస పార్టీ మమ్మల్ని ఏ రోజు కూడా కలవడానికి ఇష్టపడకుండా రెడ్డి సంఘం అంటేనే దూరం ఉండే విధంగా చాలాసార్లు ప్రయత్నం చేసినా కూడా, మా రెడ్డి మంత్రులు ప్రయత్నం చేసినా కూడా మా ఫలితం నెరవేరలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మా యొక్క బాధలు, మా కన్నీళ్లను చూసి, మాలోని పేద రెడ్లను చూసి తాను చెలించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి మండలి వారి ఆధ్వర్యంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. దీన్ని అభినందిస్తున్నాం. రెడ్డి ఐక్యవేదిక తరపున స్వాగతిస్తున్నాం కూడా. రానున్న రోజుల్లో గతంలో గడిచింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పేదలకు, కులాలకు సంబంధం లేకుండా సుమారు 16 కార్పొరేషన్లు పేద ప్రజల కోసం ఈరోజు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. దీనికి సహకరించినటువంటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జూపల్లి మన సీతక్క గారు, అలాగే మా కామారెడ్డి జిల్లా సీనియర్ మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, మాకు కూడా తను కూడా రేవంత్ రెడ్డి గారికి షబ్బీర్ అలీ గారు మొదటి నుంచి వెన్నంటే ఉంటూ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ రెడ్డిలు కోల్పోతున్న హక్కుల సాధన కోసం పేద రెడ్డిల కోసం రెడ్డి ఐక్యవేదిక సంఘం ఏర్పాటు చేశారు. ఉద్యమ సంఘాన్ని స్థాపించి పేద రెడ్డిల పక్షాన నిలబడి కలబడి ఎన్నో విజయాలు సాధించామన్నారు.
రెడ్డి కార్పొరేషన్ సాధనలో పెద్దన్న పాత్ర పోషించి రెడ్ల ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిని చేరుకుని కార్పొరేషన్ సాధించి చరిత్రలో నిలిచిపోయే కృషి చేసిన వ్యక్తి ఏనుగు సంతోష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ ఎల్లవేళలా రెడ్డి ఐక్యవేదిక చేసే ఉద్యమాలకు వెన్నంటి ఉంటూ మాకు సహకరిస్తూ వస్తున్న పెద్దలు మార గంగారెడ్డి అని ప్రశంసించారు. ఆయనను హైదరాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు స్టార్ రాజిరెడ్డి, యూత్ రాష్ట్ర నాయకులు గుర్రాల రాజిరెడ్డి, జితేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోమారు బీజేపీ అధికారంలోకి రావడం పక్కా. కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ వెల్లడి. నిజామాబాద్ బారాసా పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డి. సంతోషాల మధ్య టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. అతివ లేనిదే అవని లేదు. స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. శుభాకాంక్షలు తెలిపిన వక్తలు. పోలీసుల మాటలు పెడచెవిన పెడుతున్న బ్యాంకర్లు. రూద్రూర్లో ఏటీఎం ధ్వంసం, నగదు అపహరణ. ఇందల్వై టోల్ ప్లాజా అరుదైన గౌరవం. జాతీయ ఉత్తమ గోల్డ్ అవార్డుకు ఎంపిక. సంతోషం వ్యక్తం చేసిన మేనేజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.